హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నా దగ్గర ఉన్న ఒక చాలా పాత బార్డర్ అన్నమాట. జనరల్గా మనకి అప్పట్లో అయితే ప్లెయిన్ శారీస్కి, ప్లెయిన్ లంగాలకి ఇలాంటి బార్డర్స్ వేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకి చాలా అందమైన బార్డర్స్, చక్కటివి మనకి శారీస్కి వస్తున్నాయి కదా. సో అన్యూజ్డ్ శారీస్ ఏవైనా ఉండి వాటికి ఇట్లా చక్కని బార్డర్స్, ఇంకా చాలా అందమైన బార్డర్స్ వస్తున్నాయి. సో ఆ బార్డర్స్ కనుక ఉంటే వాటిని వేస్ట్ చేయకుండా మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను 18 సెంటీమీటర్స్ తీసుకొని 3 పీసెస్ కట్ చేశాను. యాక్చువల్గా నాకు 9 ఇంచెస్తో 6 పీసెస్ కావాలన్నమాట. ఒక సైడ్ 3, ఒక సైడ్ 3, అందుకని నేను అలా కట్ చేశాను. ఇప్పుడు ఈ 3 పీసెస్కి మనం లోపట ఏదైనా సరే ఒక ఓల్డ్ క్లాత్ ఇంట్లో ఉంటాయి కదా. సో ఏదైనా ఒక ఓల్డ్ క్లాత్ని తీసుకొని 3 పీసెస్కి సరిపోయేంత క్లాత్ని తీసుకోవాలి. అది కూడా 2 సైడ్స్ అన్నమాట. ఒక సైడ్ 3, ఒక సైడ్ 3 కాబట్టి ఇలా 2 పీసెస్ని చేసుకొని బార్డర్ని మనం దాని మీద ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. టోటల్గా 4 లైన్స్ వస్తాయి అన్నమాట, అంటే 4 కుట్లు. ఇది కింద కాస్త రౌండ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో అందుకని నేను కింద కొంచెం అలా డ్రా చేసి ఆ షేప్లో కట్ చేశాను. రెక్టాంగిల్ కంటే జనరల్గా బ్యాగ్స్ ఈ షేప్ బాగుంటుంది కదా అనిపించి అలా కట్ చేశాను. తర్వాత నాకు అనిపించింది లోపల ఒక పాకెట్ ఉంటే బాగుండే అనేసి. సో ఫస్టే మనం లైనింగ్కి ఇది కుట్టేసుకోవచ్చు. బార్డర్ ఉంది కాబట్టి మనం వేసే కుట్టేమీ ఎక్కువగా కనిపించదు, అందుకే నేను తర్వాత వేసాను. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, అది అంతా తీసేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు 2 పీసెస్ మన కింద జాయింట్ చేసుకోవాలన్నమాట, అంటే సైడ్లకి క్లాత్ జాయింట్ చేసుకోవాలి. సో ఈ బార్డర్ని నేను డైరెక్ట్ జాయింట్ చేస్తే చాలా వెడల్పుగా అనిపించింది, అందుకే దాన్ని నేను 2 సైడ్స్ పీసెస్ కట్ చేశాను. ఆ సన్నటి పీసెస్ కూడా మనకి హ్యాండిల్స్కి యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ 2 సైడ్స్ నేను కాస్త బార్డర్ కట్ చేశాను కదా. సో ఆ 2 పీసెస్ని మనం హ్యాండిల్స్గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి నేను ఇటువైపు 2 స్టిచ్చెస్ వేశాను, ఎందుకంటే కాస్త మందంగా క్లాత్ అవుతుంది అనేసి అలా చేసి 2 సైడ్స్ అయితే జాయింట్ చేశాను. ఇలా జాయింట్ చేశాక మనం జిప్ని ఈ విధంగానైతే జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ జిప్ అనేది నా దగ్గర కొంచెం బిగ్ సైజ్ ఉంది. సో కరెక్ట్ సైజ్ అనేది లేదు, అందుకే నేను ఈ సైజ్ జిప్ని యాడ్ చేశాను. ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా జిప్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. అంతే జిప్ ఉంటే అక్కడ వరకు వేసుకోవచ్చు, పెద్దగా ఉన్న నష్టం ఏం లేదండి, అది అక్కడ వరకు కట్ చేసి తీసేసుకోవచ్చు. సో ఇలా ఎక్స్ట్రా జిప్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకా మిగిలిన బార్డర్ ఉంది కదా. సో దాన్ని మనం జిప్ దగ్గర కాస్త మడతలు పెట్టి చిన్నగా పెట్టి అలా స్ట్రెయిట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని సైడ్కి తిప్పి మనం ఒక సైడ్ నుండి రౌండ్గా వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇలా రౌండ్గా ఈ జిప్ దాకా వేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ కూడా జిప్పు వచ్చినప్పుడు చూడండి ఇలా చిన్నగా మడత వేసి 2 సైడ్స్ అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ దాన్ని మనం అటాచ్ చేసుకోవాలి. బ్యాగ్ కాబట్టి ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా అటాచ్ చేసుకున్న బ్యాగ్ని ఆ తర్వాత మనం సీదా బయటికి తీసేస్తే చూడండి ఎంతో చక్కటి అందమైన బ్యాగ్ రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. సో ఇలాంటి బార్డర్స్ వేస్ట్ చేయకుండా ఈ విధంగానైతే మరి యూజ్ చేసుకోవచ్చు. సో శారీ బార్డర్స్ని మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి, వాటిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయగలరు. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.